ఈ వీడియోలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి తెలుసుకుందాం. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఈ ప్లేలిస్ట్ అంతా వైర్డ్ అండ్ వైర్లెస్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడానికి. అసలు వైర్లెస్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది, వైర్డ్ టెక్నాలజీ తెలుసుకోవాలంటే మనం ముందు రూట్స్ నుంచి మనం తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి తెలుసుకుంటా అలా మనం రేడియో వేవ్స్, ఆప్టికల్ ఫైబర్ అన్ని టెక్నాలజీస్ని కవర్ చేద్దాం. మన ఈ విశ్వంలో అనేక వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని మనకు తెలుసు. ఇవన్నీ మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయని తెలుసు. వీటిలో నుంచి కొద్ది శక్తి వెలువడుతుందని తెలుసు. ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలు, తర్వాత వాటిల్లో ఇంకా గ్యాసెస్ అన్నీ ఉండడం వల్ల, ఇంకా సూర్యుల్లో ఉన్న గ్యాసెస్ వల్ల, నక్షత్రాల వల్ల అవి కొద్దిగా శక్తిని విడుదల చేస్తాయి. ఆ శక్తి పార్టికల్స్ కింద మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ శక్తి అక్కడి నుంచి శూన్యంలో మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతూ వస్తుంది. అంటే కొన్ని చిన్న చిన్న పార్టికల్స్, చిన్న పార్టికల్స్ విశ్వంలో నుంచి మనకి విడుదలవుతూ ఉంటుంది. అవి ఫోటాన్స్ అనే చిన్న పార్టికల్స్గా మనకి విశ్వం నుంచి ఈ శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఈ శక్తి అనేది ఇది శూన్యంలో మనకు ట్రావెల్ చేయగలదు, అంటే వ్యాక్యూమ్లో ట్రావెల్ చేయగలదు అన్నమాట. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉంది. ఆ లైట్ మనకి సన్ నుంచి రీచ్ అవుతుంది. సన్ నుంచి మనకి వ్యాక్యూమ్లో, మన భూమి సన్కి మిడిల్లో అంత వ్యాక్యూమే, అంత శూన్యం ఉంది, అయినా లైట్ ట్రావెల్ అవుతుంది. సో ఆ లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్తో ట్రావెల్ అవుతుంది. ఈ లైట్ అనేది ఈ శూన్యంలో ట్రావెల్ అవుతుంది. మనకు తెలిసిన ఈ లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక భాగమే, ఒక చిన్న భాగమే. అదంతా ఈ వీడియో అయ్యేలోపు మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సౌండ్ వేవ్స్ ఉన్నాయి, అది శూన్యంలో ట్రావెల్ అవ్వదు. అంటే సౌండ్ వేవ్స్ కనుక శూన్యంలో ట్రావెల్ అవ్వదు, ఎందుకంటే అది ఒక మెకానికల్ ఎనర్జీ కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్ కూడా శూన్యంలో ట్రావెల్ అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సన్ ఉంది, ఆ సన్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో లైట్ అనేది శూన్యంలో ట్రావెల్ అవుతుంది కాబట్టి మన ఎర్త్కి రీచ్ అవుతుంది. అదే సౌండ్ వేవ్స్ కూడా శూన్యంలో నుంచి ట్రావెల్ అవుతే ఆ సన్ కూడా కొద్దిగా సౌండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ప్రొడ్యూస్ చేసే టైంలో ఆ సౌండ్ కూడా మనకు ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ మనకు సౌండ్ వినిపించట్లేదు కాబట్టి సౌండ్ అనేది ఒక మెకానికల్ ఎనర్జీ, అది శూన్యంలో ట్రావెల్ అవ్వదని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ విశ్వంలో నుంచి ఇలాగా మొత్తం శక్తి విడుదలై మన భూమికి రీచ్కుంది. అలా మన భూమికి రీచ్కున్నాం. ఆ భూమికి రీచ్ అయిన ఎనర్జీ ఒక రేడియేషన్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా మనకి రీచ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఇది ఒక బార్ కింద తీసుకుంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇందులో మనకు కనిపించి, ఈ రేడియేషన్లో మనకు కనిపించి ఇవేమాట 400 నుంచి 700 నానోమీటర్స్ దాకా ఉన్న వేవ్సే మనకి కనిపిస్తాయి. మిగతా రేంజ్లో ఉన్న వేవ్స్ ఏంటి, ఈ 400 నుంచి 700 నానోమీటర్స్ కన్నా అబోవ్ ఉన్న వేవ్స్, వీటికన్నా బిలో ఉన్న వేవ్స్ మన కంటికి కనిపించవు. మన కంటికి కనిపించే కలర్స్ ఇప్పుడు మనం చూడగలుగుతున్నామంటే అవన్నీ ఈ వేవ్స్ ఈ కనిపించే. సో మనం ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీ యూజ్ చేసే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ మన కంటికి కనిపించేది, ఎందుకంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఒక భాగమే అయినా అది 400 నుంచి 700 nm కన్నా ఎక్కువ రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే మైక్రోవేవ్ రేడియో వేవ్స్ మనం యూజ్ చేసి మన కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసే రేడియో వేవ్స్ కానీ ఈ మైక్రోవేవ్స్ కానీ ఈ 700 nm కన్నా ఎక్కువగానే ఉంది. సో మనకు కనిపించదు అన్నమాట. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కూడా మనకు కనిపించవు. ఇంకా అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్, గామా రేస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ విశ్వంలోనే ఇవన్నీ ఉన్నా మనం వీటిని చూడలేం. మన కళ్ళు గ్రహించగలిగేది, మన కళ్ళు ట్యూన్ చేసుకోగలిగేది వీటినే. సో ఈ కలర్స్నే మనం చూడగలుగుతున్నాం. మనం ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలన్నా అసలు ఈ వేవ్స్ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అసలు క్రెస్ట్ ట్రఫ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. సో ముందు మనం వేవ్ లెంత్ గురించి, వేవ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనకు అర్థమైంది ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో అన్ని డిఫరెంట్ వేవ్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయని. ఇక్కడ చూస్తే ఒక వేవ్ ఒక సైజులో ఉంది, ఇలా వెళ్తున్న కొద్దీ మీకు రెడ్యూస్ అయిపోతే సైజు తగ్గుతూ ఉంది. అంటే ఎనర్జీ ఎక్కువ అవుతున్న కొద్దీ వేవ్ లెంత్ తగ్గుతుంది అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వేవ్ లెంత్, ఇక్కడ నుంచి
ఇక్కడ ఒక వేవ్ లెంత్, అంటే ఈ అప్ సైడ్ నుంచి ఈ అప్ సైడ్కి, దీన్ని క్రెస్ట్స్ అంటారు, క్రెస్ట్స్. ఓకే, దీన్ని ట్రఫ్స్ అంటారు, ట్రఫ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వేవ్ లెంత్ ఈ రేంజ్లో ఎక్కువగా ఉంది. అంటే ఈ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది కొద్దీ ఎనర్జీ తక్కువ ఉంటుంది, లో ఎనర్జీ. సో ఇక్కడికి వచ్చినప్పటికి వేవ్ లెంత్ తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది, నానోస్లోకి వచ్చేసింది. సో ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వీటిని గామా వేవ్స్ అన్నమాట. ఈ గామా వేవ్స్, ఎక్స్రేస్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి వేవ్ లెంత్, కానీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎక్స్రేస్ వాటికి ఎక్కువగా కన్జ్యూమ్ అయినా, ఎక్కువ ఎక్స్రేస్ ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళినా, గామా రేస్ ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళినా ఈజీగా మనకి రేడియేషన్కి ఎక్కువగా మనం గురైపోతాం. సో ఇక్కడ చూస్తే రేడియో వేవ్స్ మనం యూజ్ చేసుకునే కమ్యూనికేషన్లో ఉన్న రేడియో వేవ్స్ ఇవి. వీటిల్లో వేవ్ లెంత్ ఉంది, తక్కువ ఎనర్జీ ఉంది. కాబట్టి ఇవి అంతగా మనం వీటిల్లో మనం ఎప్పుడు ఈ రేడియో వేవ్స్లోనే మనం ఎక్కువగా ఉన్నా మనకి ఎక్కువగా దీని ఎఫెక్ట్ కనిపించదు. సో ఈ మిడిల్లో ఉన్న వేవ్ సైజ్ ఉంది, ఇదే మన కంటికి కనిపించే విజిబుల్ లైట్ అన్నమాట. వీటిలో కలర్స్ విబ్గ్యోర్ అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఈ కలర్స్లోనే మనం ఏదైనా చూడగలుగుతాం. అసలు వేవ్ లెంత్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు ఇక్కడ మనం చూస్తే వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇలాగా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ వేవ్స్ ఇలాగ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ ప్రొడ్యూస్ అయిన వేవ్స్ గురించి, ఈ వేవ్ లెంత్ గురించి మనం కనుక తెలుసుకుంటే దీన్ని క్రెస్ట్స్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. ఈ క్రెస్ట్ నుంచి ఈ క్రెస్ట్కి ఒక వేవ్ లెంత్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వేవ్ లెంత్ అయ్యింది. సో అంటే ఒక్క సెకండ్కి ఎన్ని వేవ్ లెంత్స్ ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక సెకండ్కి ఎన్ని వేవ్ లెంత్స్ ప్రొడ్యూస్ అయినాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి 30 వేవ్ లెంత్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకో, అంటే ఇలాంటి 30 ప్రొడ్యూస్ అయితే 30 ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని హెడ్జ్లో కొలుస్తాం, 30 హెడ్జ్ అని కొలుస్తాం అన్నమాట. ఈ హెడ్జ్ అనే ఈ వేవ్ లెంత్స్ని వీటిని కనిపెట్టింది, అసలు ఇవి ఎలా ఉన్నాయని చెప్పింది రేడియో వేవ్స్ని తీసుకొచ్చింది హెడ్జ్. కాబట్టి వీటిని హెడ్జెస్లో కొలుస్తాం అన్నమాట. 30 హెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 30 హెడ్జెస్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక వైర్లెస్ టెక్నాలజీ తీసుకుందాం. ఒక 2.4 GHz అని ఉంటుంది, 2.4 GHz అని విన్నాం. ఫ్రీగా ఫ్రీ లైసెన్స్ కాబట్టి 5.7 GHz అని విన్నాం. 900 MHz అని మనం వింటాం వైర్లెస్లో మనం యూజ్ చేసే నెట్వర్కింగ్లో. ఇదేం ఫిజిక్స్ క్లాస్ కాదు. సో జస్ట్ మనం ఎందుకంటే వైర్లెస్ గురించి మనం తెలుసుకోవడానికి వీటి గురించి, ఈ వేవ్స్ గురించి నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నాను. 2.4 GHz అంటే 2.4 గిగా అంటే మనకు తెలిసిందే కదా, 1024 ఇంటూ చేస్తే ఎంత అవుతుందో అంత వాల్యూ హెచ్. అంటే ఏంటి, ఒక్క సెకండ్కి ఇంత వాల్యూలో వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయని. ఈ వేవ్స్ రేడియో వేవ్స్ అనుకున్నాం. వీటి ద్వారా మన కమ్యూనికేషన్ జరుగుతుంది, మన నెట్వర్కింగ్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. 5.7 GHzకి 5.7 GHzలో ఒక సెకండ్కి ఈ వాల్యూతో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇలా మనం డిస్క్రైబ్ చేసుకోవాలి. ఇలా మనం వేవ్స్ గురించి, వేవ్ లెంత్ గురించి తెలిస్తే దాని ఫ్రీక్వెన్సీ తెలిసింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయో దాని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ చూడండి, మనం ఎందాక చెప్పుకున్నాం కదా, ఇది రేడియో వేవ్స్ అలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. రేడియో వేవ్స్కి వచ్చినప్పటికీ ఇలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ రేడియో వేవ్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి లెంత్. మీరు ఒకసారి చూస్తే కనుక ఆ వేవ్ లెంత్ ఎంతగా ఉన్నాయి చూస్తే ఆల్మోస్ట్ అది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత వేవ్ లెంత్ కింద ఉన్నాయి. అంటే రేడియో వేవ్స్ ఉంటుంది, రేడియో వేవ్స్ వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం రేడియో వేవ్స్ చూస్తున్నాం. ఈ రేడియో వేవ్ లెంత్ చూడండి చాలా పెద్దగా ఉంది. అంటే ఒక
బిల్డింగ్ అంత సైజు ఉంటుంది ఈ వేవ్. అంటే మనకు వచ్చే రేడియో వేవ్స్ మనం టవర్స్ నుంచి వచ్చే వేవ్స్ ఇంత సైజులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే రేడియో వేవ్స్ సైజెస్ ఒక బాటిల్ నుంచి ఒక మనిషి సైజు దాకా ఉండొచ్చు, ఒక బాటిల్ ఉండొచ్చు, ఇలా ఒక బిల్డింగ్ అంత ఉండొచ్చు, ఫుట్బాల్ గ్రౌండ్ అంత కూడా ఉండొచ్చు. సో ఇలా ట్రావెల్ అవుతుంది టవర్స్ నుంచి. ఈ వేవ్కి ఎందుకు వేవ్ లెంత్ ఎక్కువ వచ్చింది అది అని చూసుకుంటే, దానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అది వేవ్ లెంత్ తగ్గిన కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం ఇప్పుడు కమ్యూనికేషన్ మనం మాట్లాడే ఇవన్నీ మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ ద్వారానే మనం చూసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది ఫోన్స్ ద్వారా కానీ, ఇవన్నీ అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇది ఎక్కువగా రిమోట్స్లో ఉండే సిగ్నల్స్ని ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రిమోట్లో నుంచి వచ్చే సిగ్నల్స్ ఉంటాయి కదా, ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని కూడా మనం చూడలేం, ఎందుకంటే ఇది కూడా 700 nm కన్నా ఎక్కువగా ఉంది. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్, కొన్ని యానిమల్స్ ఈ ఇన్ఫ్రారెడ్ని చూడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ వైబర్ ఉందనుకోండి, ఆ వైబర్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని కూడా, ఇన్ఫ్రారెడ్ రేస్ని చూడగలవు. సో ఇన్ఫ్రారెడ్ రేస్ని చూడడం వల్ల అది నైట్ టైంలో కూడా అవి విజిబుల్గా వాటికి కనిపించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్కిటోస్ ఉన్నాయి, మస్కిటోస్ కూడా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని చూడగలవు. కానీ మన మానవ కళ్ళు ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని చూడలేవు అన్నమాట. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ మనం ఎలా గ్రహించగలం అంటే హీట్ వల్ల. హీట్ వల్ల మనం ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ గ్రహించగలం. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కూడా హీట్ వల్ల ప్రొడ్యూస్ అయింది, సన్ హీట్ వల్ల అట్ల వల్ల ప్రొడ్యూస్ అయిన వేవ్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం వైలెట్ దాకా చూడగలం. ఆ తర్వాత వచ్చేది అల్ట్రావైలెట్ రేస్. ఇది ఎక్కువగా, దీని ఎనర్జీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల ఇది స్కిన్కి మంచిది కాదంటారు. యూవీ రేస్ గురించి మనం ప్రొటెక్ట్ చేసేది మనకు తెలిసింది. ఓజోన్ లేయర్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈ హార్మ్ లేయర్స్ గురించి ప్రొటెక్ట్ చేసేది. ఆ తర్వాత నెక్స్ట్ ఉండి ఎక్స్ రేస్ ఇంకా ప్రమాదం. ఆ తర్వాత గామా రేస్ కూడా ఎక్కువగా ప్రమాదం అవుతుంది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి, వేవ్స్ ఎక్కువ సైజుగా ఉన్నంత కొద్ది వాటి ఎనర్జీ తక్కువ ఉంటుంది, లో ఎనర్జీ. వేవ్ లెంత్ తగ్గుతున్న కొద్దీ వాటి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే గామా రేస్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అది న్యూక్లియర్ రేడియేషన్ కూడా ఎక్కువగా అవుతుంది, అవడం వల్ల ప్రొడ్యూస్ అయ్యింది ఈ గామా రేస్ మాట. ఇలా గామా రేస్ సైజ్ తక్కువ ఉంది, ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ వేవ్ లెంత్ పెరుగుతుంది. మన కంటికి కనిపించే విజిబుల్ లైట్ ఈ వేవ్లో ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ అది. నెక్స్ట్ మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ విజిబుల్ లైట్ని మనం చూడగలం. మిగతా అన్ని ఏదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అయినా మనం ఇవన్నీ వీటిని మనం చూడలేం, కానీ ఇవి ఉన్నాయి, మనం చూసే పార్ట్ ఇదేమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్. దీన్ని వేవ్ లెంత్ అనుకున్నాం. వీటిని మీటర్స్తో కొలుస్తాం, ఎందుకంటే రేడియో వేవ్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. కానీ అదే మైక్రోవేవ్స్కి వచ్చినప్పటికి నానోమీటర్స్తో కొలుస్తాం అన్నమాట. ఒక సెకండ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి ఎన్ని క్రెస్ట్ అయితే దాటిందో దాన్ని ఒక వేవ్ లెంత్ అనుకున్నాం, ఒక ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వేవ్ లెంత్ తగ్గుతుంది. సరిగ్గా అందుకే గామా రేస్కి ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో నుంచి వచ్చేది లైట్ వేవ్స్, ఎందుకంటే టీవీ మనం చూడగలుగుతున్నాం, సిస్టమ్ మనం చూడగలుగుతున్నాం అంటే లైట్ వేవ్స్ వస్తున్నాయి. సో అది మనం చూడగలుగుతున్నాం. కానీ మన ఇంట్లో ఉండేది ఆ లైట్ వేవ్సే కాదు, ఇంకా బయట నుంచి వచ్చే రేడియో వేవ్స్ పెద్ద సైజుగా ఉన్నాయి కదా, బయట నుంచి వచ్చే రేడియో వేవ్స్ ఉన్నాయి. ఇంకా మనం మైక్రోవేవ్ అవి ఉంటాయి, వాటి నుంచి మైక్రోవేవ్ వేవ్స్ వస్తున్నాయి. ఇంకా సౌండ్ వేవ్స్ ఉంటాయి.
ఇలాగ ప్రతిదీ మన ఇంట్లోనే ఇలాగ టన్స్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఈ వేవ్స్ అన్నీ మనం చూడలేం. ఎందుకు చూడలేమంటే ఇవన్నీ మనం 400 to 700 నానో మీటర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల, తక్కువగా ఉండడం వల్ల మన కళ్ళు వీటిని గ్రహించలేదు. కానీ ఈ వేవ్స్ కూడా మనతో పాటే ఉన్నాయి. సో మన కంటికి కనిపించేది అంతకన్నా విజిబుల్ లైట్ రేంజ్లో 400 to 700 nmలో ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఎలా చూడగలుగుతున్నాం అంటే మన దగ్గర ఉన్న పార్టికల్స్లో ఉన్న మాలిక్యూల్స్ ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఒకటి ఉందనుకోండి, ఆ లీఫ్లో ఉన్న క్లోరోఫిల్లో ఉన్న ఆ పార్టికల్ ద్వారా ఉన్న మాలిక్యూల్స్ వల్ల మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ లీఫ్ ఉంది, వీటిలో ఉండే క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్లో గ్రీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఆ గ్రీన్ మాలిక్యూల్స్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళి ఈ లీఫ్ మొత్తం టచ్ అయ్యింది. కానీ వీటిలో ఎక్కువగా ఉన్న మాలిక్యూల్ గ్రీన్ మాలిక్యూల్స్ గ్రీన్ కలర్లో ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో కూడా గ్రీన్ ఉంది. ఆ గ్రీన్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉందంటే 400 to 700 nmలో మిడిల్లోనే ఉంది. ఇక్కడ చూసుకుంటే 400 నుంచి 490 to 577 nm మిడిల్లోనే ఉంది. కాబట్టి సో అది రిఫ్లెక్ట్ అవుతుంది, మనకి రిఫ్లెక్ట్ అవ్వి మన కంటికి కనిపిస్తుంది. అంటే వేవ్స్ దాన్ని టచ్ అయిన వెంటనే గ్రీన్ కింద మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మనకి కంటికి కనిపించేదాన్ని ఆ 400 to 700 nmలో ఉన్నాయి కనిపిస్తాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి కొద్దిగా ఐడియా వచ్చింది. కాబట్టి మనం నెక్స్ట్ రేడియో వేవ్స్ గురించి ఇంకా అడ్వాన్స్డ్గా మనం తెలుసుకోవచ్చు ఈ ప్లేలిస్ట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.